హలో మూవీ లవర్స్. హిట్స్తో సంబంధం లేకుండా వరుసగా ఏదో ఒక మూవీ చేసుకుంటూ వెళ్ళే ఆది సాయి కుమార్ హీరోగా, అవికా గౌర్ హీరోయిన్గా, షణ్ముగం సప్పని డైరెక్షన్లో వచ్చిన డివోషనల్ థ్రిల్లర్ మూవీ షణ్ముఖ. రవి బస్రూర్ మ్యూజిక్ అందించిన ఈ మూవీ ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం. ఆది సాయి కుమార్ మీద నాకు నమ్మకం లేకపోయినా నేను ఈ మూవీకి వెళ్ళడానికి ఒకే ఒక్క రీజన్, కేజీఎఫ్ సలార్ మూవీస్కి తన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో ప్రాణం పోసిన రవి బస్రూర్. కానీ నేను అనుకున్నది మళ్ళీ నిజమే అయింది. మూవీ నాకైతే అస్సలు నచ్చలేదు. పేరుకే డివోషనల్ థ్రిల్లర్ అంతే. మూవీలో ఎక్కడ డివోషను లేదు, థ్రిల్ అంతకన్నా లేదు. మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం కన్ఫ్యూజనే. ఇంట్రెస్టింగ్గా లేని స్టోరీతో, బ్యాడ్ నేరేషన్తో ఆడియన్స్ పేషెన్స్ని టెస్ట్ చేశాడు డైరెక్టర్ షణ్ముగం. 6 ముఖాలతో కురూపిగా జన్మించిన తన కొడుకును మామూలు వాడిని చేయడం కోసం ఒక మాంత్రికుడు చెప్పాడని, వేర్వేరు రాసుల్లో జన్మించిన అమ్మాయిల్ని దారుణంగా బలివ్వడానికి సిద్ధపడే ఒక తండ్రిని రీసెర్చ్ స్కాలర్ సారా పోలీస్ ఆఫీసర్ కార్తీ హెల్ప్తో ఎలా ఎదిరించగలిగిందనేదే ఈ మూవీ బేసిక్ స్టోరీ. పోలీస్ ఆఫీసర్ కార్తీ రోల్లో ఆది సాయి కుమార్ ఏదో సినిమా ఒప్పుకున్నా కాబట్టి యాక్ట్ చేయాలన్నట్టు యాక్ట్ చేశాడు. రీసెర్చ్ స్కాలర్ సారాగా అవికా గౌర్ కూడా తన బ్యాడ్ యాక్టింగ్తో ఆడియన్స్ని చాలా డిసప్పాయింట్ చేసింది. ఒక విలన్గా యాక్ట్ చేసిన ఆదిత్య ఓం పెర్ఫార్మెన్స్ కూడా అంతంత మాత్రంగానే ఉంది. మెయిన్ విలన్గా యాక్ట్ చేసిన చిరాగ్ అలీ కానీ, బుల్లెట్ అనే క్యారెక్టర్ చేసిన డైరెక్టర్ షణ్ముగం కానీ తమ యాక్టింగ్తో ఎలాంటి ఇంపాక్ట్ను క్రియేట్ చేయలేకపోయారు. టెక్నికల్గా కూడా మూవీ గ్రాండ్గా ఏం లేదు. విఎఫ్ఎక్స్ కూడా ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేసే రేంజ్లో లేవు. ఫైనల్గా చెప్పాలంటే దయచేసి ఈ సినిమా చూడకండి. రవి బస్రూర్ పేరు చూసి నేను ఎలా బోల్తా పడ్డానో అలా మీరు కూడా బోల్తా పడకండి. దట్స్ ఆల్ ఇన్ దిస్ రివ్యూ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ రివ్యూలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.